మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుతా ఉన్నారు, 5 years చదువుతా ఉంటారు, వాళ్లకు పీజీ చేస్తా ఉంటారు. ఎవరైతే డాక్టర్ గా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత భగవంతులు లేక కూల్చేది డాక్టర్ ఉద్యోగం. డాక్టర్లకి కన్నం పెట్టే మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి స్టైఫండ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 25,000 నుంచి ₹1,00,000 దాకా స్టేట్ గవర్నమెంట్ ఇస్తా ఉన్నారు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో స్టూడెంట్ కు భయభ్రాంతులు పెట్టి ఇంటర్న్స్ ఏదైతే చేస్తా ఉన్నారో ప్రాక్టికల్ అయినా మరి 1 నిమిషం లేట్ అయినా వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళకు కేవలం 2,000 నుంచి 3,000 పత్రికల్లో కూడా రావడం జరిగింది హిందూ పేపర్లో. అదేవిధంగా పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజెస్ కింద NFLMW కింద ₹58,289 ప్రతి నెల నుంచి వస్తాయి. వాళ్ళు కూడా ఏదైతే పేమెంట్ బ్యాంక్ నుంచి బ్యాంక్ వాళ్ళ చెట్లు రాగానే కొన్ని కాలేజీలు అయితే సెల్ఫ్ చెక్ సిగ్నేచర్ తీసుకొని వాళ్ళు డ్రా చేస్తా ఉన్నారు. కొన్ని కాలేజీలు అయితే వాళ్ళ దగ్గరకు వచ్చి క్యాష్ తీసుకుంటా ఉన్నారు. నేను మంత్రి గారు కోరాను, ఇమీడియట్లీ ఎంక్వైరీ చేయండి. చాలా మంది శాలిశాలలో ఉన్నారు, బీద వాళ్ళు చదువుకుంటా ఉన్నారు. ఒక అబ్బాయి అది చదువుకుంటా ఉంటే ఎన్నో కష్టపడి తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు పంపిస్తా ఉన్నారు. దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు ఇమ్మీడియట్లీ తీసుకున్న డబ్బులు ఇవ్వాలని మంత్రి గారు కోరడం జరిగింది. అదేవిధంగా కాలోజీ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో వీసీ గారు కలిసి నేను రిప్రజెంటేషన్ కూడా ఇస్తాను. అదేవిధంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ లో కూడా రిప్రజెంటేషన్ ఇంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎంబీబీఎస్ అయినా పీజీ అయినా మన ధర్మం మనం ఏంటంటే చాలా మంది చదువుకునే పిల్లలకు సపోర్ట్ చేయాలి. మెడికల్ కాలేజీలో ఎవరైతే ఆ ధర్మాన్ని తుంగలో దొరికి ఇంత దారుణంగా చేస్తే భయపడముల స్టూడెంట్స్ ఉన్నారు. అన్ని పేపర్లో రావడం జరిగింది. ప్రతి పేపర్లో హిందూ పేపర్లో మిగతా పేపర్లో ఇండియన్ ఎక్స్ పేపర్లో ప్రతి పేపర్లో రావడం జరిగింది. మరి దీనికి జవాబు చెప్పాలని తెలియజేస్తాం. అదేవిధంగా కొన్ని కాలేజీలు అయితే వాళ్ళు చదువుకోవడానికి వచ్చి అది 1 year అడ్మిషన్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఫీజు కడతాం, 7 లక్షలు ఫీజు కడతాం. కొన్ని మెడికల్ కాలేజ్ అయితే 2 సంవత్సరాలు బ్యాంక్ గ్యారంటీ కావాలి. మరి ఒకసారి సర్టిఫికెట్ ఉన్నప్పుడు కంటిన్యూ చదువుకుంటారు, కోర్స్ అయినాక చదువుకుంటా ఉంటారు. వాళ్ళకు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఆ విధంగా చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ ఎందుకంటే నడ్డా గారి దగ్గరికి వెళ్లి ఇది కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా మానేసుకొని విద్యార్థులకు సపోర్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం.